కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయా అనే ప్రశ్నకు సరైన సమాధానం అన్ని జన్మలలోనూ మానవ జన్మ మాత్రమే ఉత్తమోత్తమైనది, దుర్లభమైనది. అయితే అసలు జన్మలు మూడు రకాలు: దేవజన్మ, మానవ జన్మ, జంతు జన్మ. మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. అందులో అన్ని పుణ్యకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మనెత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు. అందువల్ల పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు. తన కర్మఫలాలను అనుసరించి భోగాలనుభవించి ఆ కర్మఫలాలు క్షయం కాగానే క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి అన్నట్టు ఈ మత్యలోకాన్ని, మానవలోకాన్ని చేరుకోవాల్సిందే. మరలా మరలా మానవ జన్మను, జంతు జన్మను ఎత్తవలసిందే. ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్ధులుంటాయే కాని కర్మ చేయుటకు సాధనమైన స్థూల శరీరం ఉండదు. కనుక భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మ కాదు దేవజన్మ. ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచ యోనులందు జన్మిస్తారు. ఆ జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. జంతు జన్మలో కర్మలు చేస్తున్నట్టు కనిపించినా ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే చేసేవి కావు. కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. కారణం, ఈ జన్మలలో శరీరం, మనస్సు ఉన్నాయి కాని బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే కాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు. కనుక భగవత్ సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు. ఇక పుణ్య పాపకర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతోంది. ఈ జన్మలలో పుణ్యకర్మ ఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు. పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాలు, బాధలు, అవమానాలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మ ఫలాలను అనుభవించటం మాత్రమే కాక కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉంది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమైనది, దుర్లభమైనది అన్నారు. 84 లక్షల జీవరాశులలో పుట్టిగిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ కనుకని ఈ మానవ జన్మను జంతునాం నరజన్మ దుర్లభం అని ఆచార్య శంకరుల వివేక చూడామణి గ్రంథంలో తెలియచేయటం జరిగింది. ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్థకం చేసుకోవాలి.